ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి జయశాలి గారి నోట ఎన్నో విలువైన సంగతులు, విలువైన హెచ్చరిక మాటలు తండ్రి మేము వింటున్నాం తండ్రి. అదేవిధంగా పిల్లల నోట కొన్ని మాటలు విన్నాం తండ్రి. ప్రతి ఒక్క మాటను మా హృదయంలో పెట్టుకుని భద్రపరుచుకునే వారిగా మేము ఉండేలా సహాయం చేయమని, కొన్ని మాటలు మేము పరిశీలిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క మాటను కూడా అర్థం చేసుకుని వాటి ప్రకారం మా యొక్క బ్రతుకులను జీవించే వారిగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. జయశాలి గారి నోట ఎన్నో విలువైన సంగతులు, ఇప్పటి వరకు హెచ్చరిక మాటలు మనం విన్నాం. నిజంగా ఆలోచించండి, ఈ వయసులో కూడా దేవుని యొక్క మాటలు యొక్క సమాజానికి తెలియజేయాలి. నా పిల్లలైన వారు, దేవుని నమ్మిన వారికి ఇంకా ఎన్నో హెచ్చరిక మాటలు, వీళ్ళ భవిష్యత్తులో చక్కగా బతకడానికి అవసరమైన ఎన్నో మాటలను ఈ వయసులో కూడా మన మేలు కోసం తెలియజేయడం కోసం ఆయన కష్టపడుతున్నారండి. నిజంగా అటువంటి వారిని చూసినప్పుడల్లా ఏంటి ఈ వయసులో ఉన్న ఈయన ఎంత కష్టపడుతున్నప్పుడు, ఈయన వారం వారం ఏమండి ఆదివారం వాక్యం చెప్తున్నారు, అలాగే శనివారం సాయంత్రం పూట్ల వాక్యం చెప్తున్నారు, అవునా? మళ్ళీ ఆదివారం సాయంత్రం పూట్ల వాక్యం చెప్తున్నారు. జయశాలి గారి నోట ఎన్నో మాటలు వింటున్నాం. అదేవిధంగా మరి మిగిలిన సమయాల్లో కూడా ఎంతోమంది పిల్లలకి, ప్రిన్సిపల్స్కే కానీ, డిప్యూటీ డైరెక్టర్స్కే కానీ, వైస్ ప్రిన్సిపల్కే కానీ ఎన్నో హెచ్చరిక మాటలు తెలియజేస్తూనే ఉన్నారు ఆయన యొక్క జీవిత కాలంలో. అలా అని వయసులో ఉన్నప్పుడు ఏమన్నా కష్టపడలేదంటే అప్పుడు కూడా సువార్త ప్రకటనలో ఎన్నో ప్రాంతాలు ఆయన వెళ్ళడం మనకి కనిపిస్తుంది. నిజంగా ఆలోచించండి, ఇప్పుడు మన పరిస్థితిని గురించి ఆలోచిస్తే మనం ఇప్పుడు బాగున్నామా? చక్కగా ఉన్నాం. వయసులో ఉన్నవారు ఉన్నారు, కొంచెం వయసు అయిన వారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ వయసులో ఉన్న ఆయన అంత కష్టపడుతున్నప్పుడు మరి యవ్వనంలో ఉన్న మనం, దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉన్న మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత ఈ యొక్క సమాజానికి దేవుని వాక్యం తీసుకెళ్ళాలి ఆలోచించండి. ఒక వ్యక్తిని చూసి, దేవుని మాటలు తెలియజేస్తున్న ఒక వ్యక్తిని చూసి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? మనమే అంటుంటాం కదండి, ఏమని? జీవించి బోధించు. మరి అంటున్నప్పుడు నువ్వు జీవించి బోధించే వాళ్ళని చూడాలి, కానీ ఇదిగో పలానా వ్యక్తి బోధిస్తున్నాడు కానీ జీవించట్లేదండి, లేకపోతే పలానా వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు కానీ సరిగ్గా అతను ఉండడం లేదండి అని వారిని బట్టి ఎందుకు నువ్వు నీ యొక్క భక్తిని వారిని బట్టి ఎందుకు నువ్వు తగ్గించుకుంటున్నావు? ఆలోచించు. అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు విద్యార్థులకి, పిల్లలకి అప్పుడప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పుడు 36 మార్కులు వచ్చిన విద్యార్థి ఎవరిని చూడాలండి? 90 మార్కులు నాకెందుకు రాలేదు అని ఆలోచించాలి. కానీ అలా ఆలోచిస్తాడా? 34.5 వచ్చినాయి, ఆడు ఫెయిల్ అయిపోయాడు, 1 మార్కు నేను సంపాదించాను, 1.5 మార్కు సంపాదించి పాస్ అయ్యాను అని అతన్ని చూస్తాడు. ఎందుకంటే మానవ నైజం అలా మారిపోయింది. కానీ చూడవలసింది అతన్ని కాదు. మనం ఎప్పుడు కూడా ఎవరిని చూడాలి తెలుసా? మనం విశ్వాసంలో వృద్ధి చెందడానికి ఏ వాక్యం మనకు ఉపయోగపడుతుందో ఆ వాక్యాన్ని మనం దినదినము చూస్తూ ఉండాలండి. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మంచివాడు తన మంచి ధననిధిలోంచి ఏం చెప్తాడు? మంచి విషయాలు. నువ్వు మంచివాడివైతే మంచి విషయాలు తెలుసుకుంటావు, నువ్వు మంచివాడివైతే మంచి విషయాలు తెలియజేస్తావు. నిజంగా గత కాలం కానీ, ఈ కాలం కానీ, లేకపోతే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవుల గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరి ప్రారంభం కూడా చాలా బాగుంటుంది. మారేటప్పుడు పరిస్థితి ప్రతి ఒక్కరిది చాలా బాగుంటుందండి. నిజంగా యేసుక్రీస్తు కూర్చున్న సత్యవాక్యాన్ని వింటూ, ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి, యేసుక్రీస్తు మాటలను బట్టి ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన ఆయన మన కోసం ఇదిగో ఈ భూమి మీదకు వచ్చి ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. మనం నమ్ముకోవాలి, మారాలి, ఈ భూమి మీద సక్రమమైన బ్రతుకును బ్రతకాలి అన్న ఆలోచనతో ఎంతోమంది మారి బాప్తీసం తీసుకుంటుంటారు. ఏమండి? తాగుబోతులుగా ఉన్నవారు మారుతారు,
దొంగలుగా ఉన్నవారు మారిన వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద ఎంతోమంది అన్యాయం చేసిన వారు కూడా మారిన వారు మనకు కనిపిస్తుంటారు. అలాగే బైబిల్లో కూడా మనకు కొంతమంది కనిపిస్తుంటారు. ఒక జక్కయ్య కానీ వీళ్ళందరినీ కూడా చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలంటే, ఈరోజు భూమి మీద కూడా మారుతున్నారంటే మారుతున్నారు. కానీ ఆ మార్పు ఎంతకాలం ఉంటుంది అంటే, కొద్ది కాలానికి ఆ మార్పు ఉండడం లేదు, తగ్గిపోతుంది. ఒకప్పుడు మారాడండి, ఎంతోమందికి వాక్యం ప్రకటించాడండి, సంఘంలో ఉత్సాహంగా ఎన్నో దేవుని గూర్చిన కార్యాలు చేశాడండి, మరి ఏమైందో తెలియదండి, మళ్ళీ లోకంలో కలిసిపోతున్నాడండి అని ఎంతోమంది గురించి మనం వింటుంటాం. ఏంటి కారణం అంటే, చెబుతున్నవారు చెప్పేవారి వాక్యము సరిగ్గా లేకపోవడం ఒక కారణం అయితే, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కదండి బోధకులు, దేవుని వాక్యం ఎలా విభజించాలో తెలియక, సత్యాన్ని ఎలా చెప్పాలో తెలియక, ఇదిగో చెప్పేవారి మాటలు సరైన రీతిగా లేకపోవడం ఒక కారణం అయితే, రెండవదిగా వినేవారు కూడా వాక్యాన్ని పక్కన పెట్టి పక్కనున్న వ్యక్తుల్ని చూడడం మరొక కారణం. ఏమండి, ముఖ్యంగా మన గురించి మనం మాట్లాడుకుంటే మనం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, చెప్పే వాక్యం ఎవరు చెప్పినా బాగా చెప్తారండి. అవునా కాదా చెప్పండి? ఎవరు చెప్పినా సత్యమే చెప్తారు, ఎవరు చెప్పినా వాక్యం కరెక్ట్గానే ఉంటుంది, అందులో ప్రాబ్లం అయితే ఉండదు. కానీ వినేవారిని గురించి కానీ, లేకపోతే చెబుతున్న వారి పరిస్థితుల గురించి ఆలోచిస్తే, ఇదిగో ఎవరో ఒక వ్యక్తుల్ని చూస్తున్నట్టు మనకి కనిపిస్తుంటుంది. ఎందుకంటే అపవాది చాలా తెలివైనదండి. అపవాది దేనికి పడతాడో అని ఎదురు చూస్తూనే ఉంటుంది, వలలు వేస్తూనే ఉంటుంది. ఎంతోమంది ప్రపంచ క్రైస్తవ బోధకులకి ఎన్నో వలలు వేసేసింది. వాక్యం ద్వారా, ఇదిగో మనం పట్టుకున్న బైబిల్ గ్రంథం ద్వారా ఎంతోమందిని తప్పు త్రోవలో నడిపిస్తుంది. ప్రపంచ క్రైస్తవుల్ని నడిపించడం వల్ల ఇదిగో ఎంతోమంది దేవుని నమ్ముకున్నామని పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ నామకార్థ క్రైస్తులుగా మారిపోయి, ఏదో నామకార్థంగా ఆదివారం 1 గంట వింటే చాలు అన్న మాయలో ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఇప్పుడు మన గురించి ఆలోచిస్తే మనం ఏమన్నా బాగుంటున్నామా, మన పరిస్థితులు ఏమన్నా బాగుంటున్నాయంటే, ఎంతోమంది కొద్దిమంది దేవుని కోసం పనిచేసే వాళ్ళు ఉన్నప్పటికీ మరికొద్ది మంది ఎందుకో ఇదిగో ఈ లోక మాయల్లోనే పడిపోవడం కనిపిస్తుంది. లేకపోతే ఎవరో ఒకరిని ఆధారం చేసుకుని వాళ్ళని బట్టి కూడా తప్పిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి కారణం? ఎందుకంటే వాక్యాన్ని చూడడగా మనిషి దినదినము తాను వింటున్న వాక్యాన్ని పరిశీలిస్తూ, తాను వింటున్న వాక్యాన్ని చూసుకుంటూ, అందులో ఉన్న మాటల ప్రకారం నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, మీ యొక్క పనులన్నీ చెయ్యాలి అని ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం బాగుపడుతుందండి. రోజు కుటుంబాలుగా ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి వాక్యాలు వింటున్నాం కదా, ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని కూర్చున్న మాటల గురించి ఆలోచిస్తున్నారు? ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రార్థించాలి, మన పరలోకమందున్న కన్న తండ్రికి ప్రార్థించాలని ఎంతమందికి ఉంటుంది? ఆయన మాటలు వినాలని ఎంతమందికి ఉంటుంది? ఆలోచించండి. గుడిలో చర్చికి వచ్చిన తర్వాత 1 గంటో గంటన్నరో వింటే సరిపోతుందా? ఆ గంటలో కూడా ఆలస్యంగా వస్తున్నాం మనం. సరిపోతుందండి? ఆలోచించండి. సరిపోదండి, సరిపోదు. ఆఫ్టర్ ఆల్ 60-70 ఏళ్ళు ఒక రోజు మనకు అవసరమైనవి తినడానికి, మనకు అవసరమైనవి సంపాదించుకోవడానికి, అది వస్త్రం అనుకుంటున్నావా, ఇల్లు అనుకుంటున్నావా, ఆహారం అనుకుంటున్నావా? ఒక రోజుకి నీకు అవసరమైంది నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు 8 గంటలు కష్టపడుతున్నావు. అవునా? ఒక రోజుకి మనిషికి అవసరమైనవి సంపాదించుకోవడానికి ఎంతసేపు కష్టపడుతున్నాడు మనిషి? నెల రోజులు పనిచేస్తారు కొంతమంది. నెల జీతాలు ఉన్నప్పుడు నెల రోజులు పనిచేసిన తర్వాత, నెలకి శాలరీ వచ్చిన తర్వాత నెల శాలరీ ఆ 30 రోజులకి సరిపోతుందా? ఆలోచించండి. సరిపోవట్లేదు. అంటే ఒక రోజు నువ్వు ఇంచుమించు 8 గంటలు, 10 గంటలు, కొంతమంది 12 గంటలు పనిచేసినప్పుడు అది సరిపోతుందా అంటే, ఒక రోజుకి సరిపోవటం లేనప్పుడు నువ్వు ఈ భూమి మీద దేవుని కోసం పనిచేయాలి. దేవుని కోసం పనిచేస్తే నీకు వచ్చే ప్రతిఫలం ఎలాంటిది? ఒక రోజు, అది పోనీ 2 రోజుల, పోనీ వారం రోజుల, నిత్య జీవం వస్తుంది. నిత్యము జీవించే పరిస్థితి అక్కడ ఉంటుంది. పరలోకం నీకు వస్తుంది. మరి దానికోసం నువ్వు కష్టపడాలి, దానికోసం నువ్వు పనిచేయాలన్నప్పుడు దేవుని వాక్యం గంట అంటే సరిపోతుందా? అర్థమైందండి?
చెప్పింది అర్థమైందా? ఒక రోజు బతకడానికి 8 గంటలు పని చేస్తున్నప్పుడు మరి నువ్వు నిత్యము జీవించాలి అంటే దేవుని సన్నిధిలో ఎన్ని రోజులు ఉంటే సరిపోతుంది ఆలోచించు. ఒక మహానుభావుడైతే బైబిల్లో ఉన్న ఒక రెఫరెన్స్ చూపించాడు. ఏమని? దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుట 1000 రోజులకి సమానం అన్నాడు. కాబట్టి ఇదిగో ఒక్క రోజు వస్తాయి సంవత్సరంలో, అది కూడా క్రిస్మస్, ఏమండి జనవరి 1, గుడ్ ఫ్రైడేయో అయితే చాలు. ఇదిగో ఒక రోజు 2 రోజులు వస్తాను, ఇంచుమించు 3 ఏళ్ళు రాకపోయినా పర్లేదు, నేను 3 ఏళ్ళు కాదుగా సంవత్సరానికి 4-5 సార్లు వస్తున్నాను అనుకుంటున్నారు కొంతమంది. దాని అర్థం అది కాదు. ఏంటి దాని అర్థం? నువ్వు ఇంకా ఎక్కువసేపు బతకాలి, నువ్వు ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఉండాలి అని దాని అర్థం. కానీ మనిషి అలా అర్థం చేసుకోవట్లేదండి. మనిషి దేవుని వాక్యం విలువ నీకు తెలియాలని చెప్పిన మాటను కూడా అపార్థం చేసుకోవడమే మనిషికి కనిపిస్తుందండి. నిజంగా ఆలోచించాలి. ఈ భూమి మీద దేవుని వాక్యం ఎంత విలువైనదో, ఆ వాక్యంతో దేవుడు చెప్పే ప్రతి ఒక్క సందేశం కూడా ఎంత ముఖ్యమైనదో మనకు తెలియజేయడానికి ఎన్నో సంగతులు చెప్పారండి. నిజంగా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాము ఈ భూమి మీదకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అనగానే ఎన్నోసార్లు మనం జన్మ గురించి మాట్లాడుకున్నాం. ఇదిగో మట్టితో బొమ్మను తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు అన్న దాని గురించి ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ చేతుల్ని, ఈ కాళ్ళని, లోపలున్న అవయవాలని, ఎముకలను, నరాలని, వీటన్నిటిని కూడా ఒక రూపంగా దిద్ది ఆదాముకి జననాన్ని ఇచ్చాడు. ఎలా? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి అయిపోయింది అక్కడితో. వాని నాసికారంధ్రములో జీవాన్ని ప్రవేశపెట్టాడు. పరలోకమందున్న కన్న తండ్రిలో ఉన్న జీవాన్ని ఈ భూమి మీద పుట్టబోయే ఎంతో మందికి అవసరమైన జీవాన్ని ఒక్క ఆదాములోనే ఆయన ప్రవేశపెట్టాడండి. ఒక్క ఆదాము ద్వారానే ఈరోజు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. మరి కోట్ల జీవాలు ఎక్కడున్నాయి? ఎక్కడ ప్రవేశపెట్టాడు? ఆదాములో ప్రవేశపెట్టారండి దేవుడు. రోజుకి కొంతమంది పుడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. రోజు రోజుకి జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంచుమించు 850 కోట్ల మంది ఈరోజు ప్రపంచ జనాభా అంచనా అయినప్పుడు మరి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు? ఆ కాలంలో ఎంతమంది పుట్టి చనిపోయారు ఆలోచించండి. అంటే కోటాను కోట్ల మందికి అవసరమైన జీవం ఎవరిలోనికి వచ్చింది? ఆదాములోనికి వచ్చిందండి. తర్వాత ఆదాము అయిపోయాడు. ఆదాము అయిపోయిన తర్వాత ఎవరిని నిర్మిస్తున్నాడు? సాటి అయిన సహాయముగా స్త్రీని నిర్మిస్తున్నాడు. అవునా? స్త్రీని నిర్మిస్తున్నప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చిన. చాలండి. మొదటి మానవుని నిర్మాణం గురించి ఆలోచిస్తే మట్టి నుండి తయారు చేయడం మనకు కనిపిస్తుంది. అవునా? ఆదాము నిర్మాణం మట్టితో దేవుడు తయారు చేసినట్టు, ఆదాము యొక్క దేహాన్ని మట్టితో తయారు చేసినట్టు, ఆ తర్వాత దేవునిలో నుండి జీవాన్ని ఆ యొక్క మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టినట్టు మనకు కనిపిస్తుంది. ఇది ఆదాము పుట్టుకని మనం అనుకుంటే, స్త్రీ దగ్గరకు వచ్చేసరికి అప్పటికి మట్టి లేదా భూమి మీద? ఆలోచించండి. స్త్రీని కూడా దేవుడు నిర్మిస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. తయారు చేస్తున్నప్పుడు మళ్ళీ ఆదాము నుంచి ఒక ఎముకను తీయడం ఎందుకు? ఆలోచించారు ఎప్పుడైనా? ఆదాము నుండి తీయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
మళ్ళీ ఇంకొక మట్టి బొమ్మను తయారు చేసి మళ్ళీ అలాగో ఒక ఎముకను తీయాలి కానీ బొమ్మంతా కూడా చేయాల్సింది ఈయనేగా. ఆ అవ్వను కూడా చేసి జీవాన్ని ప్రవేశపెట్టొచ్చుగా. ఆదాము నుండి తీసేందుకు ప్రవేశపెట్టాడు ఎప్పుడైనా ఆలోచించారా? ఆదాము నుండి తీసి ఇదిగో పక్కటెముకను తీసి ఇదిగో అవ్వను తయారు చేసినప్పుడు ఆదాము ఒక మాట అంటాడు. అప్పుడు ఏంటది? అప్పుడు ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడినది గనక నారి అనబడను. చాలండి. ఏంటి? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము. అంటే ఈ భూమి మీదకి వచ్చిన స్త్రీగా దేవుడు నిర్మించిన అవ్వ ఎవరు? నాది. అదేనా అక్కడ అర్థం? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. అంటే ఈ భూమి మీద మనిషి గురించి ఆలోచిస్తే మనిషి ఎప్పుడూ కూడా తన వస్తువు అయితే ఒకలాగా, పక్కనోడి వస్తువు అయితే ఒకలా చూస్తాడు. ఎందుకు దేవుడు ఒక సిస్టమ్ ద్వారా మనుషుల ప్రారంభంలో నిర్మించడం జరుగుతుంది అంటే ఇదిగో ఇది తనదిగా ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా నా వారిగా ఉండాలి. దేవుని నుంచి ఒక భాగంగా ఆదామును పంపించాడు. ఆదాము ద్వారా అవ్వను తయారు చేశాడు. ఏంటి అవ్వ ఎవరు? ఇదిగో తనది, ఆదాముది, నీకు సంబంధించింది. మీరిద్దరు వేరు కారు, మీరిద్దరు కూడా ఒక్కటే ఏక శరీరమగును అని రాయించాడు దేవుడు. అంటే ఈ భూమి మీద మనిషి సాధారణంగానే ఇదిగో తన వస్తువు అయితే ఒకలాగా, పక్కనోడి వస్తువు అయితే ఒకలాగా చూస్తాడు. తన వారైతే ఒకలాగా, పక్కనోడి వారైతే ఒకలాగా చూస్తుంటారు. ఇది సాధారణంగా సహజంగా కనిపిస్తుంటుంది. అంతెందుకంటే ఉదాహరణకు తన పిల్లలు అయితే ఒకలాగా, పక్కనోడి పిల్లలు అయితే ఒకలాగా చూస్తుంటారు సమాజంలో. ఎంత ప్రయత్నించినా సరే, ఎంత తన పిల్లలుగా చూడాలనుకున్నా సరే తల్లి చూడలేదు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలుగా ఉన్న సందర్భంలో అప్పుడప్పుడు భర్త చనిపోయిన సందర్భాలు కనిపిస్తుంటాయి సమాజంలో, అవునా? అప్పుడు స్త్రీగా ఉన్న ఆమెకి పిల్లలు ఉన్నప్పుడు ఇదిగో వయసు అవనప్పుడు మరొక పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇప్పుడు వేరొక పురుషుని పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతగా ఇదిగో ఈమె యొక్క పిల్లల్ని తన పిల్లలుగా చూడగలడా ఆ పురుషుడు? ఆలోచించండి. ఎందుకు చూడలేకపోతున్నాడు? ఇది నాది కాదు అన్న భావం మనసులో ఉండిపోతుంది. అలాగే ఒక భార్య చనిపోయినప్పుడు కానీ భర్త వేరొక స్త్రీని చేసుకున్నప్పుడు ఇతని పిల్లల్ని తన పిల్లలుగా ఒక స్త్రీ చూడగలదా? ఏమండి, ఎంత కష్టపడినా ఎంత చూసినా సరే ఇదిగో తన పిల్లల మీద చూపించింది ప్రేమ ఒకలాగుంటుంది, వీరి మీద చూపించిన ప్రేమ మరొకలాగా ఉంటుంది. అంటే ఈ భూమి మీద మనుషులు ఒక కుటుంబంగా ఏర్పడాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక లింక్ అమరుస్తున్నాడు. అయిపోయింది, ఆదాము తయారు చేశాడు. ఇప్పుడు ఆదామును తయారు చేశాడు, ఆదాము ద్వారా అవ్వను తయారు చేశాడు. మరి తరువాత కయ్యను హేబేలు వీళ్ళు ఎలా వచ్చారు? ఏమండి, అవ్వ ద్వారా కేవలం అవ్వ ద్వారా వచ్చేసారా? పోనీ ఆదాము ఒక్కడి ద్వారా వచ్చేసారా? మళ్ళీ ఒక ఎముకను తీసుకుని, అవునా, పక్కటెముకను తీసుకుని ఏ విధంగా అయితే ఆదాము అవ్వను తయారు చేశాడో ఆదాము ద్వారా, మళ్ళీ ఇంకొక ఎముకను తీసుకుని ఇంకొక పురుషుని తయారు చేయాలనుకోలేదు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? వీళ్ళిద్దరి కలయిక వల్ల ఎవరు వస్తున్నారు? వీరిద్దరి కలయిక వల్ల కయ్యను పుట్టాడు. అంటే ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ఒక్క మనిషికి మధ్య బంధాన్ని ఏర్పాటు చేసి భూమి మీదకి పంపిస్తున్నాడు. ఒకవేళ ఆదాము ద్వారా తయారు చేసుంటే ఇదిగో నీ పిల్లవాడు, నీకు పుట్టినవాడు నాకు కాదు అని అవ్వ అనకూడదు. లేదా అవ్వ ద్వారా కలిగింపబడితే, అవ్వ ద్వారా తయారు చేయబడి ఉంటే ఇదిగో నీకు పుట్టినవాడు నీ ద్వారా కలిగించబడ్డాడు అని అవ్వ అనకూడదు. కాబట్టి ఇదిగో వీళ్ళిద్దరి ద్వారా, అంటే వీళ్ళిద్దరికి పుట్టినవాడు అవ్వాలి. చూసారా అండి, ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఒక బంధాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేయడం మనకు కనిపిస్తుంది. నిజంగా రీసెంట్గానే శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? ఇదిగో ఈ భూమి మీద 850 కోట్ల మంది, ఈ 850 కోట్ల మంది కూడా ఎవరి నుంచి వచ్చారు? ఒకే తల్లి నుంచి వచ్చారు అని రీసెంట్గా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడో రాయించాడు.
అంటే ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబంగా ఉండాలి అని దేవుని యొక్క ఏర్పాటులో ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో ఒకరి తర్వాత ఒకరిని ఈ భూమి మీదకి పుట్టించేటప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వంటావు నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా బంధువులు అని భూమి మీద మనుషులు మాట్లాడుకుంటారు కదా, మా వంశానికి చెందిన వారని భూమి మీద మనుషులు మాట్లాడుకుంటారు కదా. కానీ దేవుడు ఏమనుకున్నారు తెలుసా? ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరో తెలుసా? ఒకే కుటుంబం అని మనం అనుకోవాలనుకుంటున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏమంటున్నాడండి? పరలోకమందు కుటుంబం ఉంది. ఎవరు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇది పరలోకంలో ఉన్న కుటుంబం. ఒకానొక కాలంలో, గత కాలంలో, పాత మందిర కాలం కాలానికి మనం వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, పరలోక తండ్రి, ముగ్గురు కూడా ఎక్కడ ఉన్నారు? పరలోకంలోనే ఉన్నారు. మరి ఈ కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది? మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడుగా, వచ్చి మనందరికి అవసరమైన జ్ఞానాన్ని తెలియజేశాడుగా, మనందరినీ కూడా సర్వసత్యంలో నడిపించడానికి అవసరమైన పరిశుద్ధాత్మని ఎక్కడికి పంపించాడు? భూమి మీదకి పంపించాడు. కాబట్టి వాడు పరలోకమందు ఉన్న కుటుంబం ఏంటి? తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు. మరి భూమి మీద కూడా ఏముందంటున్నాడు ఆయన? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. ఏంటంట? ఇదిగో పరలోకమందు కుటుంబం ఉంది, ఈ భూమి మీద కూడా కుటుంబం ఉంది. అంటే ఎవరి కుటుంబం ఈ భూమి మీద ఉన్న మనం? ఎవరి వారం మనం ఈ భూమి మీద ఉన్న మనం మనుషులమందరూ కూడా పరలోకమందున్న కన్న తండ్రి వారం. ఆయన మనవాడు, మనము దేవుని వారము. మరి మనము దేవుని వారం అయినప్పుడు మరి ఎవరి కోసం బతకాలి ఈ భూమి మీద ఉన్న మనం? ఒక కుటుంబంగా ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ కలిగించి మన అందరికీ కూడా ఒక బంధాన్ని ఏర్పాటు చేశాడు. మనిషికి ఈరోజు ఈ బంధాల మీద కూడా సరైన అవగాహన లేకుండా మారిపోయారండి మనుషులు. కుటుంబంగా ఉన్న ఇదిగో ఈరోజు ఒక కుటుంబంలో కూడా సరి అయిన పరిస్థితులు కనిపించటం లేదు. ఒకానొక కాలం గురించి ఆలోచిస్తే, కుటుంబం గురించి ఆలోచిస్తే, ఏ ఇంట్లో అన్నా సరే ఒక 4-5 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఎలా ఉంటారు? 4-5 అన్నదమ్ములు అలాగే తండ్రితో కలిసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అందరూ కూడా కలిసి ఉంటారు. గత కాలంలో మనం ఆలోచిస్తే కలిసి ఉండేవాళ్ళు. కానీ నేడున్న పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించండి. నేడున్న పరిస్థితుల గురించి కలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయా? కలిసి ఉండే పరిస్థితులు ఆలోచించండి. నేడుండే కాలంలో ఒక కుటుంబంలో ఉన్నవారు నిజానికి ఒక్క పిల్లోడైనా సరే కలిసి ఉండే పరిస్థితులు లేవు. ఆ గత కాలంలో 4-5 అన్నతమ్ములైనా సరే తండ్రితో కలిసి ఉండే పరిస్థితులు కనిపించేయి. ఈరోజు ఒక్క కుమారుడైనా సరే తల్లిదండ్రులు వదిలేసి వేరే కాపురం పెట్టాలనుకుంటున్నారు. ఏంటి కారణం? అంటే కుటుంబం అంటే కూడా ఈరోజు మనిషికి అర్థం కాల. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో మనిషికి అర్థం కాల. ఇంకా దేవుని గురించి అతనేం ఆలోచిస్తాడు? కన్న తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలి అన్న భావాలు లేని ఇతను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలని ఏం ఆలోచించగలడు? చూసారు ఎలా మారిపోయారు. ఈ మధ్య కొంతమంది పెళ్ళిళ్ళకి సంబంధాలు వెతికేటప్పుడు కూడా చాలామంది మనసులో ఉన్న భావం ఏంటో తెలుసా అండి? కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్పేస్తుంటారు. ఏమని? ఎంతమంది మీకు పిల్లలు అడిగినప్పుడు పెళ్ళికి వెళ్తాడు, అడిగిన సంబంధాలు మాట్లాడుకున్నప్పుడు అడుగుతారు, ఎంతమంది అన్నదమ్ములు? 4 అన్నదమ్ములు అన్నారు అనుకోండి, సంబంధం ఇవ్వడానికి ఇష్టపడతారా? ఆలోచించండి. అమ్మో, ఈ తోటికోడలతో పోరు ఎక్కువైపోద్ది, 4 కలిసి ఒక చోటే ఉంటే మరి ఏమవ్వాలి? ఒక్కరే ఉండాలి. ఆలోచించండి. పోనీ ఇతను పురుషుడే అన్న తక్కువ వాడంటే ఇతను కూడా స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి
ఇద్దరు ముగ్గురు అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు ఎక్కువ మంది ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా వద్దు. వీళ్ళకి కూడా ఎవరు ఒక్కతే కూతురు అయి ఉండాలి. వాళ్ళ అమ్మా నాన్న పోతే ఆస్తి మనకు వచ్చేయాలి. చూసారా ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో మనుషులు. తెలివి కాదండి ఇది, తెలివి కాదు, మనిషి అజ్ఞానం, మనిషి మూర్ఖత్వం. మరికొంతమంది ఎలా మారిపోయారు తెలుసా? వివాహం అయిందా, అయిన వెంటనే వేరే కాపురం పెడతానంటేనే మేము పెళ్లి చేసుకుంటాం, లేకపోతే మేము మా పిల్లల్ని ఇస్తాం. ఏమవ్వాలి? ఒక్కడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన కొద్ది కాలానికి ఏం పెట్టేయాలి? సపరేట్గా ఇంకో దుకాణం పెట్టేయాలి. అప్పుడే మా పిల్లల్ని ఇస్తాం. లేకపోతే మీ అందరితో కలిసి ఉండి మీ అందరికీ చేయాల్సిన అవసరం మా పిల్లకి ఏముందండి? తన భర్తకి చేసుకుంటుంది, పుడితే తన పిల్లలకి చేసుకుంటుంది, అత్తమామలకి చేయాల్సిన పని ఏముంది మా పిల్లకి? చూసారు ఎలా మారిపోయారు మనుషులు, ఎలాంటి భావాలు కలిగి ఉంటున్నారో. ఇంకా కుటుంబం గురించి, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం గురించి ఇంకేం తెలుసుకోగలరు? మానవులుగా మనం ఉంటున్న కుటుంబం గురించే మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, ఈ కుటుంబంలో మన పాత్ర ఎలా పోషించాలో, తల్లి పాత్ర ఎలా పోషించాలో, తండ్రి పాత్ర ఎలా పోషించాలో, పిల్లలుగా ఎలా మేము ఉండాలో తెలియని వీళ్ళకి ఇంకా దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం గురించి ఏం తెలుస్తుంది? ఆలోచించండి. దేవుడు ఏర్పాటు చేశాడా? ఇదిగో ఈ కుటుంబాలు మనకిచ్చిన దేవుడే ఇంకొక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటా కుటుంబం? అదే సంఘం అండి. ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ కూడా ఒక బంధాలని మనకి ఏ విధంగా అయితే లోక సంబంధమైన బంధాలని మనం అనుకుంటామో, కొద్ది కాలం ఈ భూమి మీద మనం 60-70 ఏళ్ళ జీవితంలో మనకి కొన్ని బంధాలను దేవుడు ఇచ్చాడు. అదే తల్లి, అదే చెల్లి, అదే తండ్రి, అదే భార్య, అదే పిల్లలు, ఈ భూమి మీద ఉన్న కుటుంబం, ఇవన్నీ కూడా 60-70 ఏళ్ళ జీవితానికి అవసరమైన బంధాల్లో దేవుడు ఇచ్చిన బంధాలైనప్పుడు, మరి సంబంధంగా పరలోక సంబంధమైన కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటారు. ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు వారు వాక్యం ప్రకటిస్తున్నారు. ఏమండి? యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ అధ్యాయము. ఏమండి? యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని గురించిన వాక్యం చెప్తున్నారు. ఎందుకంటే లోక సంబంధమైన కుటుంబం అని మనం అనుకుంటే, ఇదిగో యేసుక్రీస్తు వారిని ఎవరికన్నారు అనగానే మరియమ్మ గారు, మరియ గర్భం నుంచి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారి తల్లి, పైగా యేసుక్రీస్తు తర్వాత పుట్టిన సహోదరులు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న మాట చూడండి ఒకసారి. ఏమండి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం, 47వ వచనం. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. ఎవరు? పెద్ద సువార్త చెబుతుంటే, దేవుని కూర్చిన మాటలు చెబుతున్నప్పుడు తల్లి సహోదరులు వచ్చిన సందర్భంలో ఎక్కడున్నారంట? వాళ్ళు వెలుపల నిలుచున్నారు. అదేంటి, నా తల్లి ఏంటి బయట నుంచి చూడవేంటి, రండి త్వరగా తీసుకురండి అంటున్నాడా యేసుక్రీస్తు వారు? ఆలోచించండి. అంటున్నాడా యేసుక్రీస్తు వారు? ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా సహోదరులు, నా సహోదరియు, నా తల్లియు అనెను. చూసారు ఏం చెప్తున్నాడు? లోక సంబంధంగా వచ్చిన తల్లి, నిజంగా తల్లి ఏమన్నా చిన్న వ్యక్తి అండి? ఆలోచించండి. మరియమ్మ గారు ఎవరు? దేవుని దయ పొందిన వ్యక్తి, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూసారా? ఇదిగో పరలోక సంబంధమైన జ్ఞానం కోసం,
దేవుని కూర్చున్న మాటలు వినడానికి ముందు వరుసలో మీరు కూర్చున్నారు చూసారా? మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థన పెట్టినా, క్లాసులు పెట్టినా, మీటింగ్స్ పెట్టినా చాలామంది ఏ వరుసలో కూర్చుంటారు ఆలోచించండి. వెనక నుంచి ఫుల్ అవుతుంటాయి. మన సీట్లన్నీ ఎలా ఫుల్ అవుతుంటాయి? వెనక నుంచి ఇలా ఫుల్ అవుతుంటాయి. కానీ యేసుక్రీస్తు చెప్పింది అదే. తల్లిదండ్రులుగా ఉన్నవారు తల్లి ఎక్కడుంది? చివరుంది. మరి ఎదరెవరున్నారు? శిష్యులు ఉన్నారు. దేవుని మాటలు వినడానికి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళని చూపించేమంటున్నాడు. కాబట్టి మీరు కూడా దేవుని మాటలు వినడానికి దగ్గరగా ఉండండి అవకాశం ఉన్నంత వరకు. ఎందుకంటే ఎప్పుడు ముందు సీట్లు ఖాళీ ఉంటే వెనక సీట్లు ఫుల్ అయిపోతాయి. ఏంటి కారణం ఆలోచించండి. దూరంగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకా బయట మెట్లు ఫుల్ అయిపోతాయి. ఒక్కోసారి ఎదరు సీట్లు ఖాళీగా ఉంటాయి, బయట మెట్లు ఫుల్ అయిపోతాయి. కొంతమంది అయితే పిల్లలు ఏడుస్తున్నారు, వెళ్తున్నారు, అది వేరే విషయం. నిజంగా ఆయన మాట్లాడుతూ ఇంకొక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన కుటుంబం గురించి మన అందరికీ తెలుసు. లోక సంబంధమైన కుటుంబం గురించి మన అందరికీ తెలుసు. ఇదిగో ఈ లోక సంబంధమైన కుటుంబం గురించి కొంతమంది ఈరోజు కొంతమంది మాట్లాడుతూ, ఇదిగో ఈ కుటుంబాన్ని ఎవరైతే బాగా చూసుకుంటున్నారో వాళ్ళే గొప్పవాళ్ళు అంట. ఇంట్లో తల్లిని, చెల్లిని, పిల్లల్ని, భార్యని, ఎవరైతే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటూ వాళ్ళకి అవసరమైన దానికోసం వాళ్ళ కోసం ఇతని జీవితం అంతా ఎవరైతే త్యాగం చేస్తారో, ఈ జీవితం అంతా ఎవరైతే కష్టపడతారో లోకంలో ఇతను గొప్పోడండి, ఇతను మంచోడండి, ఇతను పరిపూర్ణమైన మనిషి అండి ఇతను అని లోకంలో మాట్లాడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు తెలుసా? ఈ లోక సంబంధమైన కుటుంబం గురించి చెప్పట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరు తన తల్లి అని చెప్తున్నాడు? ఎవరు తన సహోదరులు అని చెప్తున్నాడు? మనలోనే ఒక ఆయన ఈ రెఫరెన్స్ని వెళ్ళిపోయాడు. ఈ రెఫరెన్స్ విన్న తర్వాత వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? తోలు తీసేస్తా బయటికి వెళ్ళి అన్నారు. ఏమండి ఏమంటారు? ఆలోచించాలి. ఒక మాటను మనం విన్నప్పుడు మనలోనే, ఎందుకంటే మనం ఏదన్నా కొంచెం లీనమైపోతాం, కొంచెం ఎక్కువగా లీనమైపోయి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి తల్లి ఎవరు అంటే రెండో పాఠం వెళ్ళా, ముందు పాఠం వెళ్ళా, రెండో పాఠం కూడా వెళ్ళా. ముందు కుటుంబం గురించి మాట్లాడాం, కుటుంబంలో విలువలు కలిగి ఉండాలి ముందు అంటే ముందు మాట వినకుండా తర్వాత మాట వినక మధ్యలో మాట ఒకటే విన్నారు అనుకోండి, ఏమైపోతారు? బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, బతకకుండా ఉండాల్సి వస్తుంది, బతకలేరు అప్పుడు. ఏమండి ఆలోచించాలి దేవుని యొక్క మాటలు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, దేవుని యొక్క వాక్యము చెబుతున్న ఆయన, ఇదిగో అసలు కుటుంబం ఏంటో తెలుసా? ఈ భూమి మీద లోక సంబంధమైన కుటుంబం మాత్రమే కుటుంబం కాదు, దీనికంటే విలువైనది ఒకటి ఉంది, దీనికంటే ముఖ్యమైన కుటుంబం ఒకటి ఉంది. అది ఎవరు ఏర్పాటు చేశారో తెలుసా? దేవుడు పెట్టాడు. దేవుడు ఏర్పాటు చేస్తాడు ఆ కుటుంబాన్ని. ఎవరైతే దేవుని వాక్యం వినడానికి, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని కోసం ఎవరైతే బతకడానికి ముందుకొస్తారో, ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళంతా కూడా ఒక కుటుంబం. ఎవరైతే దేవుని యొక్క మాటలు, ఏమండి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చూపిస్తున్నాడంట. నేను ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు, నేను చెప్పిన ప్రతి ఒక్క మాటలు వింటున్నారు. అంతేకాక మళ్ళీ ఇదిగో దాని గురించి వివరణ, దాని యొక్క భావాన్ని కూడా తెలుసుకుంటున్నారు. వీళ్ళెవరో తెలుసా? శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు. మనకు తెలియజేస్తున్నాడండి. ఎంతమంది అయితే ఇదిగో ఈరోజు మనం సంఘంగా కూడుకున్నాం కొంతమందిగా, అవునా? ఇప్పుడు సంఘంగా కూడుకున్న మనం అందరం ఎవరో? సహోదరులము. పెద్దవారైతే తల్లులుగా, చిన్నవారైతే చెల్లులుగా, కొంచెం పెద్దవారైతే అక్కలుగా, లేకపోతే అన్నలుగా, తండ్రులుగా, తమ్ముళ్ళుగా ఉన్న మనం అందరం కూడా ఎవరు అనుకున్నారు? ఒకే కుటుంబం. ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం దేవునికి వచ్చిన మాటలు తెలుసుకోవడానికే కదండి. ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధిలోకి? దేవుని కోసం బ్రతకడానికే కదా. ఇంక వేరే కారణాల వల్ల ఎవరైనా వస్తున్నారా? వసతులు జరుగుతాయని, సూచక్రియలు జరుగుతాయని, ఆస్తులు వచ్చేస్తాయని, కార్లు వచ్చేస్తాయి, బంగ్లాలు వచ్చేస్తాయి, ఇలాంటి వాటి కోసం ఎవరు రావట్లేదుగా. ఎందుకంటే వస్తాయని ఎప్పుడు చెప్పలేదు మేము.
దేనికోసం వస్తున్నాం మనం? దేవుని యొక్క పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి. మనమందరం కూడా ఇదిగో ఈ భూమి మీద లోకంలో ఒక కుటుంబాన్ని చూసుకున్న వ్యక్తి ఏ విధంగా అయితే గొప్పవాడని నువ్వు చెప్పుకుంటున్నావో, ఈ భూమి మీద ఒక కుటుంబంగా ఉన్న మనమందరం కూడా ఏమవ్వాలో తెలుసా? దినదినము దేవుని వాక్యం వల్ల పరిపూర్ణులం కావాలి. అది చెప్తాడు పక్కనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మనమందరము విశ్వాస విషయంలో ఎవరో సంఘంగా కూడుకున్న అందరము కూడా విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల అగు వరకు. ఆలోచించండి, సంపూర్ణ పురుషులు అయిపోతున్నామా? దేని విషయంలో సంపూర్ణ పురుషులు అవ్వాలి? విశ్వాస విషయములో, దేవుని నమ్మే విషయంలో. ఏమంటే ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఎన్నో సాక్ష్యాలతో ప్రతి వారం కొన్ని సంవత్సరాలుగా దేవుని కూర్చో వాక్యం ప్రకటింపబడుతుంది ఈ ప్రాంతంలో. అవునా? ఎన్నో సాక్ష్యాలతో, మీ కళ్ళకు కనిపించే ఎన్నో సాక్ష్యాలతో నిరూపింపబడుతున్నప్పుడు ఇంకా ఏమైనా మీలో అల్ప విశ్వాసం ఉందా? పరీక్షించుకోండి. ఇంకా ఏమైనా దేవుడు ఏం చేస్తాడులే, చనిపోయిన తర్వాత ఎవరు చూశారులే, అలాంటి భావం ఏమన్నా ఉందా మీలో? ఉండకూడదండి, ఉండకూడదు. అందుకే విశ్వాస విషయంలో పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో, యేసుక్రీస్తు గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం ఉండాలి, ఒకే భావం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి ఆయన చేసిన సేవ, ఆయన తెలియజేసిన మాటలు ఎన్నో ఉన్నతమైన సంగతులు తెలియజేశారు. ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఈ భూమి మీద ఉన్న ఎంతోమంది బోధకులు ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకున్నవారు మనకు కనిపిస్తుంటారు. యేసుక్రీస్తు వారు ఏమడగమన్నారు? ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును. ఈరోజు చాలామంది, ఎందుకంటే ఏకత్వం అంటే మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానమందు ఏకత్వం అనగానే ఈరోజు ప్రపంచంలో ఉన్న వారిలో ఎంతవరకు ఏకత్వం ఉందని ఆలోచిస్తే, ప్రపంచ క్రైస్తవుల గురించి ఆలోచించినప్పుడు ఏమండి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, ఆయన కూర్చిన జ్ఞానం విషయంలో ఈరోజు ఏకత్వం లేకుండా పోయిందండి. లేదు. ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అనగానే దేనికి అప్లై చేస్తారు చాలామంది? ఈరోజు సమాజంలో ఉన్నవారు దేనికి అప్లై చేస్తారు? ఇదిగో నువ్వు ఏది అడిగినా వచ్చేస్తుంది. నువ్వు మంచోడు అయినా పర్లా, మంచోడు కాకపోయినా పర్లా, మోకరించి ప్రార్థన చేయి, లేకపోతే గుండెలు బాదుకుని ప్రార్థన చేయి, నువ్వేది అడిగినా వచ్చేస్తుంది. అడుగుడి మీకు ఇయ్యబడిన అన్నాడు. ఏం అడగమన్నాడు? ఆలోచించండి, ఏం అడగమన్నాడు? ఏకభావం ఉంటుందా ఈరోజు సమాజంలో? దేవుని జ్ఞానం అడగమన్నాడండి. ఈ లోక సంబంధమైనవి ఎందుకు అడగమంటాడు ఆయన? ఈ లోక సంబంధమైనవి 60-70 ఏళ్ళ జీవితానికి అవసరమైన జ్ఞానం ఉందనుకుంటున్నారా బైబిల్ గ్రంథంలో? కాదు. నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను నిత్య జీవానికి చేర్చడానికి అవసరమైన జ్ఞానం బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి. ఇదిగో కుటుంబం, మనమందరం కూడా ఒకే కుటుంబంగా ఉన్న మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు అంటే, విశ్వాస విషయంలో సంపూర్ణంగా ఉండాలి, యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి మనమందరం కూడా అంటూ. తర్వాత అనగా అంటే మనకు అర్థం కాదుగా, మళ్ళీ వివరిస్తున్నారు. అనగా ఏంటి? అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. యేసుక్రీస్తు సంపూర్ణుడు. ఈ భూమి మీదకి వచ్చి ఆయనకు అప్పగించిన పడి, పరలోకమందు ఉన్న కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించిన పని ఏం చేశానని చెప్పాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో. సంపూర్ణముగా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఈ భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను. ఏంటి? భూమి మీద నిన్ను మహిమపరిచాను. భూమి మీద పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి ఆయన ఎలా బ్రతికాడండి? సుఖంగా బతికాడా? ఈ భూమి మీద ఏ కోరికలు నెరవేర్చుకోవడం కోసం బతికాడా? ఆలోచించండి. కాదు. ఇదిగో మనలాంటి దేహాన్ని కలిగి ఉండి, మనలాంటి కోరికలే కలిగి ఉండి, ఆ కోరికల్ని అణుచుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు జీవితకాలంలో. దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుని సువార్త ప్రకటిస్తూ ఎంతో మందికి
సత్యవాక్యాన్ని వివరించాడండి. పరలోకమందున్న కన్న తండ్రి కూర్చున్న జ్ఞానాన్ని తెలియజేశాడు. చివరికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి పరిపూర్ణుడైనప్పుడు అప్పుడు చెప్తున్నాడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను. సంపూర్తిగా చేశాడు. మరి మనకు కూడా ఉందా? మనకు కూడా ఉందా? ఈ భూమి మీద దేవుణ్ణి మహింపరిచే పని మనకుంది. ఈ భూమి మీద దేవుని సువార్త ప్రకటించే పని మనకుంది. ఈ భూమి మీద దేవుడు కోరుకున్న బ్రతుకు బ్రతకవలసిన పని మనకి ఉందండి. అందుకే మనల్ని కూడా ఏమంటున్నాడు? యేసుక్రీస్తు పరిపూర్ణుడు, సంపూర్ణంగా ఆయన జీవించాడు. మీరు కూడా సంపూర్ణులు అవ్వాలి. ఎలా సంపూర్ణులు అవ్వాలి అనగా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు సంపూర్ణుడుగా ఉన్నాడు, దాంతో ఏదో కొంచెం తక్కువ అవ్వమంటున్నాడా? ఆలోచించండి. కొంచెం తక్కువైనా పర్లేదండి, యేసుక్రీస్తు అంటే మరి ముందుగా నియమింపబడిన ఆయన. మరి మీరు ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి మీరు కొంచెం తక్కువగా బతికినా పర్లేదు అంటున్నాడు ఎక్కడైనా? అంటలేదండి. ఇదిగో ఆయనతో సమానమైన సంపూర్ణత గలవారం అవ్వాలి మనమందరం కూడా. ఒక గంట ఉంటే వచ్చేస్తుందా? ఆలోచించండి. గంట అంటే సంపూర్ణంగా అయిపోతామా? కొద్దిసేపు ఉంటే సంపూర్ణంగా అయిపోతామా? లేకపోతే కొన్నిసార్లు మీటింగ్లప్పుడు కొన్ని రోజులు వరుసకి వెళ్తే సంపూర్ణం అయిపోతామా? చాలా కష్టపడాలండి. దేవుని వాక్యం దేవునికి దగ్గరగా ఉండడానికి భూమి మీద మనం ఎన్నో ఆశలను, ఎన్నో కోరికలు అణుచుకుని కష్టపడాలి. దినదినము ఆయన గురించి ఆలోచించాలి. ఉదయం లెగిసావా? దేవుని గురించి ఆలోచించు. దేవుని వాక్యం విను. దేవునికి ప్రార్థించు. ఎప్పుడైతే నువ్వు దినదినము క్షణక్షణము నీ తండ్రి గురించి ఆలోచిస్తావో అప్పుడు సంపూర్ణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదో కొద్దిసేపు, కొద్ది క్షణాలు, కొన్ని గంటలు మాత్రమే మనకి దేవునికి ఇస్తే అది కూడా కష్టంగా భారంగా ఇచ్చామనుకో ఎన్న ఉపయోగం ఉంటుందా? మనం ఎక్కడుండి మన మనసు ఎక్కడో ఉంటే ఎన్న ఉపయోగం ఉంటుందా? ఉండదండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు తూచా తప్పకుండా ప్రతి ఒక్క మాటను కూడా మనం పాటించే వాళ్ళుగా ఉండాలి. ప్రతి ఒక్క వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా, ఈరోజు ఏం వాక్యం చెప్పారంటే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేలా మనం వినాలి. అంతే కదండి. మన పనులు మానుకుని మన సమయాన్ని ఇదిగో ఇక్కడ మనం గడుపుతున్నప్పుడు చక్కగా వినాలిగా, ప్రతి ఒక్క మాట వినాలిగా. ఎవరికైనా చెప్పే విధంగా వినాలా? ఎవరికైనా చెప్పే విధంగా మనం దేవుని యొక్క మాటలు వినాలి. యేసుక్రీస్తు వారు పరిపూర్ణులయ్యారు ఎలాగా? ఇదిగో ఈ భూమి మీదకు వచ్చిన ఆయన ఇదిగో లోక సంబంధమైన కుటుంబమే కాక పరలోకమందన్న కన్న తండ్రి పరలోక సంబంధమైన కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఇదిగో మనమందరము ఒకే కుటుంబం. ఈరోజు సంఘంగా ఉన్న వారందరూ కూడా ఒకే కుటుంబం, ఒకే అవయవాలం అంటున్నాడు ఒక సందర్భంలో. ఏమండి? 25వ వచనం, 4వ అధ్యాయం 25వ వచనం సంఘం గురించి, దేవుని యొక్క కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. మరియు మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము. ఎవరమంట? మనమండి. సంఘంగా ఏర్పడిన మనము ఒకరికొకరు అవయవాలుగా ఉన్నాం. ఎందుకు ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకుంటారు? అదే తర్వాత ఏమంటాడు? కనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. ఇదిగో మనమంతా ఒకటే, ఒక కుటుంబం అనుకున్నప్పుడు అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుందా? ఆలోచించండి. రాదు కదా. అదే చెప్తున్నాడండి. ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని కుటుంబంగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో ఆలోచించండి. పరిపూర్ణులుగా ఉండాలి. చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము. అపోస్తలుడైన పౌలు గారండి. అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు. దేనికోసం? ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి.
యేసుక్రీస్తునందు సంపూర్ణంగా చేసి పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టాలి అని ఏం చేస్తున్నారంట? ఏం చేస్తే నిలబడతారు యేసుక్రీస్తునందు సంపూర్ణులుగా అని ఏం చెప్తున్నాడు? బుద్ధి చెప్పాలి. ఏమండి? సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ, ఎందుకంటే ఈ లోకములో లోక జ్ఞానమే గొప్పదని ఎంతోమంది మారిపోయారు. లోకంలో ఉన్న జ్ఞానమే గొప్పది, ఇదే వాస్తవం అని ఎంతోమంది అనుకుంటున్నప్పుడు, ఇదిగో దేవుని యొక్క జ్ఞానముతో ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. బుద్ధి అవసరమా? ప్రతి ఒక్కరికి బుద్ధి అవసరం అండి. బుద్ధి చెప్పాలి, బుద్ధి నేర్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. వింటున్న ప్రతి ఒక్క మాటను బట్టి, దినదినము వింటున్న ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుడికి బోధించుచు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాం కదండి. ప్రతి ఒక్క ప్రాంతంలోనూ బోధిస్తున్నాం. ఆదివారం ఎక్కడ బోధిస్తున్నాం? సోమవారం బోధిస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలోనే, శుక్రవారం బోధిస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలోనే. ఎంతమంది వచ్చి వింటున్నారు ఆలోచించండి. ఎంతమంది వస్తున్నారు? ఈరోజు ఆదివారం కాబట్టి ఇది కొద్దో గొప్ప ఫుల్ అయింది. మరి మిగిలిన వారు సోమవారం వచ్చి చూడండి, ఇక్కడ కనిపిస్తారా? ఆలోచించు. సోమవారం వచ్చి ఇక్కడ చూసాం అనుకో, కనిపిస్తారు ఎంతమంది? ఇప్పుడు సగం మంది కనిపిస్తారా? కనిపించరు. దేవుడు మనల్ని కుటుంబం అన్నాడు. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశలు కోరికలు ఎలా ఉన్నాయో చూసారా? మనం చేస్తున్నా ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. శుక్రవారం క్లాసులు, శుక్రవారం వస్తున్నారు ఎంతమంది? రారు. ఎందుకు వస్తారు? ఇదిగో ఆదివారం ఖాళీ మాకు, లేకపోతే వాడుక మాకు, లేకపోతే అలవాటు మాకు. ఇదే అలవాటు ప్రతిరోజు చేసుకోండి. ఇదే అలవాటు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా చేసుకోండి. ఎన్ని మంచి మాటలు మన కోసం దేవుడు రాశాడు. మనల్ని పరలోకం చేర్చడానికి అవసరమైన ప్రతి ఒక్క మాట బైబిల్లో ఉన్నప్పుడు దినదినము దాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉందండి. ఎవరు దేవుని వాక్యం నేర్చుకుంటారో, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో, అందుకే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమని? నా తల్లి ఎప్పుడో ఒకసారి వచ్చింది, కానీ ఎప్పుడు ఉండేవాళ్ళు ఎవరు? ఎప్పుడు తనతో ఉండి తన మాటలు వింటూ తన మాటలు నేర్చుకుని దేవుని గురించి బతకాలి అని ఆశతో బతికిన వారు ఎవరు? శిష్యులు. ఎప్పుడో ఒకసారి వచ్చిన వారు కాదు, ఎప్పుడు దేవుని వాక్యం నేర్చుకున్న వారే ఎవరంటున్నారు? నా తల్లి, నా సహోదరులు, నా అన్నదమ్ములు. చక్కగా చెప్తున్నాడు చూసారా? వీళ్ళే మా కుటుంబం అని తెలియజేస్తున్నాడండి. అందుకే చెబుతూ మనుషునికి, ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయనను ప్రకటిస్తున్నాం. కాబట్టి భూమి మీద మనమందరినీ కూడా ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి, సంఘమంతటిని కూడా ఒక కుటుంబం, మనమందరం అవయవులు అన్నప్పుడు మనమందరము కూడా దినదినము ఆయన యొక్క వాక్యం నేర్చుకుంటూ ఒక ఆసక్తి గలవారిగానే ఉండాలి. ఆసక్తిని ఎక్కడా కూడా ఆపకూడదండి, తగ్గకూడదు. మన ఆసక్తి దినదినము పెరగాలి, దినదినము విశ్వాసం పెరగాలి, దినదినము ఆసక్తి పెరగాలి, దినదినము దేవుని పని మనం పెంచుకునేవారిగానే మనం ఉండాలి. అటు ప్రతి ఒక్కరూ అలా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. తండ్రి భూమి మీద ప్రతి ఒక్కరికి తండ్రి ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కుటుంబాన్ని ఇచ్చి భూమి మీదకు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా పంపించారు తండ్రి. అంతేకాక ఈ భూమి మీద వచ్చిన మమ్మల్ని తండ్రి సంఘముగా, దేవుని కోసం బ్రతికేవారిగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంఘంగా ఏర్పాటు చేసి మనమందరము కూడా ఒక కుటుంబంగా మీరు కలిగించారు తండ్రి. అలా ఉన్న మేము తండ్రి సంఘముతో కలిసి నానా విధములైన జ్ఞానాన్ని మేము తెలుసుకుంటూ దినదినము నీ యొక్క సన్నిధిలో ఉండేలాగా, నీ యొక్క వాక్యం నేర్చుకునేవారుగా, నీ యొక్క వాక్యం కోసమే మేము బ్రతికేవారుగా, నీ యొక్క సువార్త ప్రకటన చేసేవారుగా మా యొక్క బ్రతుకుల్లో దిద్దుకునేవారుగా ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.